వాడితోనా? ఏమైందమ్మా నీకు? నేను తులసికి గొప్పగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు బాబు? ఇంకెన్నాళ్ళకి? కొన్ని రోజులు ఆగండమ్మా. నాకాయన చాలా బాగా నచ్చారు. ఏ తేదీకైతే గుళ్ళో పెళ్లి జరగాలనుకున్నారో అదే తేదీకి నాకు పెళ్లి జరిపించండి అన్నయ్య. నువ్వు కోపంలో అలా మాట్లాడుకో. 4-5 మోసగాళ్ళను ఒకే మైండ్ లో పెడితే ఎలా ఉంటుందో అదే వాడు. అమ్మా, వాడంత మంచివాడు కాదమ్మా. కూరగాయలు తీసుకురావడానికి వెళ్లి కేసు పెట్టించుకు వచ్చే రకం. ఏం తాతయ్య, అసలు నా పెళ్లి చూడాలని మీకు ఆశ లేదా? ఇదిగో, వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకునే 15 సంవత్సరాలు అవుతుంది. ఒకే ఇంట్లో 2 వంటిళ్లు. అవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఇక్కడ ఎవరు కరెక్ట్ గా ఉన్నారు? అందరూ మంచి వాళ్ళ వేషం వేసుకుని తిరుగుతున్నారు. ఆయనైనా ఒరిజినల్ గా ఉన్నారు, అదే చాలు. నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. ఇంతమంది సొంత వాళ్ళు ఉన్నాగా అన్ని కరెక్ట్ గా చేస్తాం. నిశ్చితార్థం ఆగిపోయిందే సొంత వాళ్ళ వల్ల కదన్నయ్య. ఈ ఊళ్ళో అందరూ నాకు సైట్ కొడతారు, కాని ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు. ఇతరైనా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. చేసే అన్నయ్య, నాకింతే రాసిపెట్టుందని సర్దుకుపోతా. ఇది నా వల్ల అయ్యే పని కాదనుకున్నావు కదా? లేదన్నయ్య, నా ప్లస్లు చెప్పడానికి ఇక్కడ మీ నలుగురున్నారు. నా మైనస్లు చెప్పడానికి ఒక ఊరే ఉందన్నయ్య. నువ్వు నాకు మాటివన్నయ్య, ఇక మీదట పెళ్లి గురించి మాట్లాడనని. మీతో పాటే సంతోషంగా ఉండిపోతాను. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి అని మాట్లాడుతుంటే నాకే అసహ్యంగా ఉందన్నయ్య. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అలాగే జరిగింది. తులసి మీ కుటుంబంలోని అమ్మాయే కదండి? అయ్యుండొచ్చు, కానీ పుట్టు పూర్వోత్తరాలు చూసుకోవాలి కదా. నీ పుట్టుకేంటో తెలుసుకో. ఈ ఊళ్ళో నిన్నెవడు పెళ్లి చేసుకోడు. ఈ ఊళ్ళో అందరూ నాకు సైట్ కొడతారు, కాని ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు. ఆయన నాకు చాలా బాగా నచ్చారు. మేనమామ ఈ కార్యం చేయడానికి కూడా రాలేదు, చూసావా? అమ్మా, వాళ్ళు కుటుంబాలతో సహా రామేశ్వరం వెళ్తున్నారు. మేనమామల గొప్పతనం ఈ టైంలో చూపించారు, చూసావా? ఆయా, టైం అవుతుంది, తాళి తీసివ్వండి. మావయ్య, తాళిం తీసివ్వండి. పెద్దాయనా, ఒక్క నిమిషం. మావయ్య, మీ చేత్తో ఇవ్వండి. బావా, సరిగ్గా పెట్టన్నా. దగ్గర నుంచో. బరువుగా ఉన్నాయమ్మా. ఒక్క నిమిషం, నీ బావ పక్క నుంచుంటా. బావా, తులసిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి బావా. చూసుకుంటాను గాని, నేను తన పెళ్లి చేసుకోవడం నీకు మీ తాతయ్యకి ఇష్టం లేదంట కదా? అలాంటిదేం లేదు బావా. అవునా? విషం కల్పించి చంపిన వాళ్ళు చూసుంటావు, ప్రేమ చూపించి చంపిన వాళ్ళు చూసావా? ఇక మీదట చూస్తావు బామ్మర్ది. తులసి, పదమ్మ, భోంచేద్దాం రా. తాళి కట్టిన తర్వాత కలిసి భోజనం కూడా చేశాడు. అప్పటిదాకా బానే ఉన్నాడండి. ఈ వీడియో తీసిన అబ్బాయి ఇద్దరిని కొంచెం దగ్గరగా వచ్చి నవ్వండి అని చెప్పాడంతే. పోరా ఎదవా అని కోపంగా వెళ్ళిపోయాడండి.
ఇంకా వెతుకుతూనే ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళుంటాడంటారు? బారు దగ్గర కూడా ఎవరు లేరు. ఇంట్లో కూడా లేడన్నా. ఏదైనా ప్లాన్ తో తాలిగట్టు ఉంటాడంటావా? రే ఏదైనా తెలిస్తే చెప్పరా. అలాంటిదే ఉండదన్నయ్య. నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర ఉండు, చెప్తాను. వెళ్ళమ్మా, ఏం కాదు, వెళ్ళు. మమ్మల్ని ఎందుకులా పరీక్షిస్తున్నావు? ఏ చెప్పేది విను. నా భార్య కూడా కనిపించట్లేదయ్యా. ఇద్దరు కలిసి లేచిపోయి ఉంటారేమో. ఇద్దరు కలిసి లేచిపోయి ఉంటారా? చిన్నోడికి కడుపు నొప్పి అంటండి. ఓరి నీ యబ్బ. అక్కిరాజు ఎదవని తెలుసు కానీ మరీ అంత ఎదవ కదరా. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు, విజిలేసుకుంటూ వస్తున్నాడు. ఏంటి కొత్త పెళ్లి కొడక? నన్ను పెళ్లికి పిలవనే లేదు. పిలవాలనిపించలేదు. సరే పర్లేదు గానీ ఎక్కడికి ఒక్కడే వెళ్తున్నావు? పాకిస్తాన్ వెళ్తున్నా. చూడాయనా, నా లాయర్ ఉద్యోగం నాశనం చేశావు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపో. ఇందుకేరా నిన్ను పెళ్లికి పిలవలేదు. నువ్వు నన్ను పిలవని తెలిసే దొంగచాటుగా వచ్చి భోంచేసేళ్ళా. భోజనం కూడా నీలాగే ఏడ్చినట్టు రేయ్, బట్టలు ఉడదీసుకొడతాను. ముందు పోరా ఇక్కడి నుంచి. తట్టుకోలేవు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? వాకింగ్కి వెళ్ళాను. నడిచినందుకేమో బాత్రూమ్ వచ్చింది. నీళ్లు లేవు, పొలాల్లోకి వెళ్ళాను. చెమట పట్టింది. స్నానం చేసి వద్దాం అనుకుని స్నానం చేసి వస్తున్నాను. 6:30కే కదా కార్యం అని చెప్పారు. వెళ్దాం, ఇంకా టైం ఉంది కదా. చల్లగా ఉండండి. రండి. బావగారు, మీరేమీ కాళ్ళ మీద పడక్కర్లేదు. నాకు కూడా అలాంటివేమీ నచ్చవు. మా అందరి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. తులసి, నేను వద్దంటున్నాను కదా. అరే కలెక్షన్ వస్తుంది కదా, ఎందుకు ఆపుతున్నావురా? జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటే ఈజీ అవుతుంది. ఈజీగా కేర్లెస్ గా తీసుకుంటే సీరియస్ అవుతుంది. అర్థమైందా? చల్లగా ఉండు. ఏంటి పెళ్లి కొడుకు మా ఏంట్రా ఎద్దుమూతలో అంత సీరియస్ గా ఉంది. వరకట్నం ₹1,00,000 అయితే సరిపోలేదంట. ఇస్తావా ఏంటి? పర్లేదు, అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. తులసి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. ఎందుకురా? తులసి లేమ్మా, లే. ఇదిగో నాదో చిన్న గిఫ్ట్ తీసుకో, ఏం పర్వాలేదు. రే రే రే, నేను అదే వద్దని చెప్పాను కదా. ఇలా చూడు, నేను వస్తాను, అమ్మ వస్తుంది, మేమందరం అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తూ ఉంటామా? మా చెప్పమ్మా. రమ్మా, పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందువు గాని. తులసి, నువ్వు చల్లగా ఉండమ్మా. ఇన్షాల్లా ఖుష్ రహో బేటీ. తాతయ్య, పెద్దనాన్న, బాబాయ్, పెద్దమ్మ, పిన్ని, అత్తయ్యలు, మావయ్యలందరూ తెలుసో తెలియకో ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నేను చాలా అదృష్టవంతురాలిని. అమ్మా, నా సొంత అమ్మాయి ఉంటే కూడా ఇలా చూసుకుని ఉండేది కాదు. నువ్విచ్చింది జీవితం కాదు, భిక్షం. మా అన్నయ్య నా కోసం పడ్డ కష్టం ఇంకెవరికి రాకూడదు. మీ నాన్ననే చూస్తున్నాన్రా. చచ్చిపోయిన నా బిడ్డని. అన్నీ ఆ పోలికలే.
పర్లేదే వాడి పొట్టేల్ని వీడి పొట్టేలు ఓడించినా కూడా ఇద్దరు కౌగిలించుకుంటున్నారు. రెండు వాళ్ళు పెంచిన పొట్టేళ్లే, ఇద్దరు జిగిరి దోస్తులు. పందెం పేరుతో ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఇద్దరిని లేపాల్సిందే. నన్నే చెప్పుతో కొడతావా? ధర్మా అన్నయ్య ఎవరో చంపేశారన్నయ్య. ధర్మా మావా, ధర్మా ఏమైందిరా నీకు? ఏమైందిరా మావా? ధర్మా రానా లోపలికి వెళ్ళి పడుకుందాం. మొగాడు లేని ఇల్లుని అడ్డమైన వాళ్ళంతా వచ్చి తలుపులు కొడుతున్నారు. మీరంతా బ్రతికే ఉన్నారు కదా, ఎవరు ఏమీ అడగరండి. ఇంకోసారి చంపేస్తారు. నువ్వెక్కడికి వెళ్తున్నారా? వేళాపలా ఏం లేదా? లోపలికి వెళ్ళి పడుకో. అమ్మా ఇదిగోమ్మా, ఇది ఖర్చులు పుంచుకో. తీసుకోమ్మా, పర్లేదు తీసుకోమ్మా. ఇదిగో తీసుకో. ఏంట్రా ఏం కొన్నా రెండు కొంటున్నావంట? అవును, నేను చనిపోయినా వాడు అదే చేసేవాడు. వదిలేయమ్మా, పిల్లలు చదువుకునే వయసులో చదువుకుంటారు, ఆడుకునే వయసులో ఆడుకుంటారు. సరేనమ్మా, నువ్వు వెళ్ళి నిద్రపో. దాని తర్వాత చంద్రబోస్ రోజు వాళ్ళింటికి రావటం మొదలు పెట్టాడు. ఊర్లో తలెత్తుకోలేకపోతున్నా. మీరు అసలు ఏం పట్టించుకోరా? వదిన కూడా చూసి చూడనట్టుంటుంది. ఊళ్ళో అందరూ వేరేలా మాట్లాడుకుంటున్నారు. ఇలాగే ఉంటే మా రెండు కుటుంబాలు వేరు కాపురం పెడతాం.